ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మరి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఉదయం ఏదైతే మురమల్ల గ్రామంలో మా ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మరి టీడీపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు అందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక జనాభా వచ్చి నాకు ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రానటువంటి పెద్ద ఎత్తున ప్రజాదరణ ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఓటేస్తాం, 100% కూటమిని నెగ్గిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది, అలా రాజధాని లేకుండా చేశాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా జాప్యం చేశాడు, ఇండస్ట్రీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, ఇవాళ విద్యా సంస్థలన్నీ ఏది కూడా రాలేదు, పిల్లలందరూ కూడా చదువుకున్న విద్యార్థులందరూ నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిన యువతలో నిరుత్సాహం, యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు మాకు పొత్తుకి మరి చాలా హుషారుగా పనిచేస్తున్నారు యువత అంతా కూడా. అదేవిధంగా మహిళా సోదరిమణులందరూ కూడా, అదేవిధంగా రైతులు అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఇటు పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం రావాలని రైతులు అందరూ కూడా ఆకాంక్ష. అదేవిధంగా ఇవాళ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, ఉద్యోగస్తులందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఏ కోణంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డికి 30% రోడ్ల కంటే పడవు, మిగిలిన 70% రోడ్లు కూటమికే పడతాయి ఏ నియోజకవర్గంలో. అంత పెద్ద ఎత్తున మార్పు వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా ఆ తాడేపల్లి ప్యాలెస్లో బటన్ నొక్కడం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. మన పంచాయతీరాజ్ అయితే మన గ్రామాలకు కావాల్సిన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతిష్టం చేయాలి. అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థనే మరి పాతాళంలోకి దక్కేశాడు. మరి పంచాయతీరాజ్ వ్యవస్థ బాగోపోతే గ్రామాల పారిశుద్ధ్యం కానీ, కరెంటు కానీ, మంచినీటి సౌకర్యం కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు ఏ గ్రామం తాళరా మండలం తిరిగాం, ఇంటింటికి తిరుగుతున్న అందరికీ మంచినీటి సమస్య. గతంలో 2014 నుంచి 2019లో మేము బ్రహ్మాండంగా మంచినీరు సరఫరా చేసాం అందరికీ. మరి ఇతను ఈ ప్రభుత్వం వచ్చాక, మరి సతీష్ ఎమ్మెల్యే అయ్యాక మంచినీటి సమస్య మేజర్ సమస్య అయిపోయింది. ఏదైతే ఓఎన్జీసీ నుంచి డబ్బులు వచ్చినాయో, సిఎస్ఆర్ నుంచి ట్యాంకులు కట్టారు తప్ప దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ద్వారా ఎక్కడ కూడా ఫిల్టర్ బెడ్స్ కట్టడం కానీ, పైప్ లైన్స్ వేయడం కానీ, మరి మోటార్స్ పెంచడం కానీ అటువంటిది ఏది చేయలేదు. ట్యాంకులు కట్టారు తప్ప వాటర్ ఇంత ముందు ఎంత వచ్చిందో దానికంటే తక్కువే సప్లై అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినా కానీ 16,800 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కానీ ఆయన అభివృద్ధిని, సంక్షేమాన్ని గ్రామాల్లో పరిగెట్టించారు. అభివృద్ధి ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు వేసాం, పెద్ద ఎత్తున పవర్ తీసుకొచ్చాం, ఎల్ఈడి బల్బులు వేసాం, హౌసింగ్ ఎంతమంది కట్టుకున్నా అంతమందికి హౌస్ ఇచ్చాం, ఉచితంగా ఇసుక ఇచ్చాం, చంద్రన్న బీమా ఇచ్చాం, పెళ్లి కానుకలు ఇచ్చాం. చాలా స్కీమ్స్ అన్నీ కూడా మరి ఆయన మేము సీఎం సహాయం నుంచి కూడా ఆదుకోవడం జరిగింది. రెట్టింపు సంక్షేమాన్ని ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అనుకుంటా. మళ్ళీ ఈ ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే విపరీతమైన స్పందన. ఎందుకంటే పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం మరి ఒకరికే ఇస్తాడు. ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చాడు, 14,000-13,000 వచ్చాడు. అలా మద్యపాన నిషేధం చేస్తామని చేయలేదు. అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ కాబట్టి ప్రజలందరూ క్లియర్గా ఉన్నారు. మా నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీతో నగ్గుతాం. మరి ఏ గ్రామానికి వెళ్ళినా మాకు హారతులు ఇచ్చి ఆశీర్వదించి పూలు చల్లి మరి స్వాగతిస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గ్రామాలు కనీస వసతులు అన్నీ ఏర్పాటు చేసాం మనం. మరి ఇలా ఎక్కడికి వెళ్ళినా మాకు వ్యతిరేకత లేదు. స్థానిక శాసనసభ్యులు మరి గ్రామాలకు వెళ్తుంటే గో బ్యాక్ అంటున్నారు. ఎందుకంటే అతను ఎప్పుడు ఏదైనా సంస్కృతి ఇక్కడ తీసుకొచ్చాడు. కొంతమంది బినామీలు పెట్టుకుని ఇక్కడ లెక్కర వ్యాపారం చేయడం కానీ, ఇసుక దోచుకోవడం కానీ, మరి ఏదైతే లేఅవుట్స్ అయితే లేఅవుట్లో డబ్బులు తీసుకోవడం కానీ, అదేవిధంగా హౌసింగ్లో కూడా తీవ్రమైన అక్రమం చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. ఆయన 2014 నుంచి 2019 వరకు నేను మరి బత్తిరి సుబ్బారావు గారు, మన బాలయ్య గారి తర్వాత అత్యధికమైన నిధులు తెచ్చి మన నియోజకవర్గ అభివృద్ధి చేసాం. అది ప్రజల్లో నాటుకుపోయింది. మరి ఇవాళ అదే విధంగా నన్ను ఆదరిస్తున్నారు. ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఈరోజే విజయకేతనం ఎగరేసామండి. మాకు చాలా ఆనందంగా ఉంది. అంత పెద్ద ఎత్తున వచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి చాలా ఆనందంగా మా నామినేషన్ అయింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఏదైతే జనసేన నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేయండి. ఈ విజయం అందరిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.